గుడ్ మార్నింగ్, హ్యాపీ క్రిస్మస్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ క్రిస్మస్ శుభాలు, క్రిస్మస్ దీవెనలు కలుగుగాక. ఈ సమయంలో ఈ క్రిస్మస్ దినము సందర్భంగా ప్రభు మనతో మాట్లాడుతున్న వాక్యము అనుదిన ఆత్మీయ ఆహారంగా మనం తీసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు పుట్టిన వెంటనే దేవదూతలు ఏమని మహిమపరిచారట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాకని దేవుని స్తోత్రం చేయుచుండెను. దేవునికి కావాల్సింది మహిమ, మనిషికి కావాల్సింది సమాధానం. దేవుడు సర్వ సృష్టికర్త. సృష్టిలో ప్రతిదీ ఆయన నామం మహిమపరచాలి. మన నుండి ఆయన డబ్బులు లేకపోతే కానుకలతో ఆయన సంతోషించే దేవుడు కాదు. ప్రతి నోరు ఆయన నామమును ఒప్పుకుని విశ్వసించి మహిమపరచడమే ఆయనకు కావాలి. మరి మనిషికి కావాల్సిందేంటి? ఎంత డబ్బున్నా, ఎంత చదువున్నా, ఎంత స్థితి ఉన్నా సమాధానం లేని బ్రతికెందుకు? ఏదైనా సరే మనకు సమాధానం ఉండాలి. కాబట్టి దేవునికి కావలసిన మహిమ, మనిషికి కావలసిన సమాధానము కలిగిన రోజు క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టినరోజు. యేసుక్రీస్తు పుట్టిన రోజును మనం సెలబ్రేట్ చేయట్లేదు, కానీ ఆయన జన్మను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లించుకునే ఒక అవకాశం ఈ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ రోజున ఎవరికి సమాధానం అని చదవబడిన వాక్యం ఉన్నదంటే, ఆయనకి ఇష్టులైన వారికి. దేవునికి ఇష్టలుగా మనం ఎలా ఉండగలమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చెప్పినట్టుగా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ప్రభువా, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు. ఎంత భయంకరమైనటువంటి వేదన, బాధ, మరణ ఛాయలు, చీకటిలో ఉన్నానో నీకు తెలుసు. అయినా నీ అందులో విశ్వాసం ఉంచుతున్నానయ్యా. ఏ మేలు చేసి నాకు సమాధానం కలిగ చేయాలో నీకు తెలుసు. నీవే నాకు సమాధానం ఇవ్వు ప్రభు అని ఈ క్రిస్మస్ దినమున హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో ఉంటుంది, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించును. ఎవరిని సమాధానంలో నడిపించడానికట? 1 చీకటిలో ఉన్నవారు, 2 మరణ ఛాయల్లో ఉన్నవారు, భయంకరమైన పాపపు బంధకాలు ఉన్నవారు, భయంకరమైన మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న వారి జీవితంలో వెలుగు, సమాధానము ఇవ్వగల సమర్థుడు యేసు ప్రభు. ఎప్పుడు? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు. ఒకవేళ ఎప్పుడు చర్చికి వెళ్ళిన వారైనప్పటికీ కూడా కనీసం ఈ రోజు అన్న దేవుని మందిరములు ఎంతో చక్కటి ప్రార్థనలు జరుగుతున్నాయి. వెళ్ళండి, వాక్యం వినండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి, దేవుని క్షమాపణ అడగండి. ఆనాడు మరియమ్మ గర్భములోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించటం వలన యేసయ్య పుట్టారు. పరిశుద్ధాత్ముడు మరియమ్మ గర్భాన్ని తెరిచారు. లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నా హృదయంలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు మన హృదయాలు ఏమవుతాయండి? పరిశుద్ధాత్ముడు మన హృదయాలు నింపి మన జీవితానికి రక్షణ, సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నా జీవితాన్ని నీకు అప్పగించుకొనుచున్నాను. నాకు నీవే సమాధానం లేని నా బ్రతుకులో సమాధానం ఇవ్వి, నా కుటుంబంలో సమాధానం ఇవ్వని దేవునికి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఏ కార్యాలతో మనకు సమాధానం అనుగ్రహించాలని తెలుసు. ఆ కార్యాలు దేవుడు చేస్తాడు. తద్వారా దేవునికి మహిమ చెల్లించుకుందాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనకి భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నీ జన్మను జ్ఞాపకం చేసుకుని, నీ జన్మను ప్రభా దేవుడు వయ్యుండి పరలోకాన్ని విడిచిపెట్టి నాయన మనిషిగా జన్మించిన నీ యొక్క దీనమైన జన్మను జ్ఞాపకం చేసుకుని, అయ్యా నీవు చేసిన గొప్ప బలియాగమును జ్ఞాపకం చేసుకుని, నీ దీనత్వమును, అయ్యా నీ సాక్రిఫైస్, నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని నీ యందు విశ్వాసముతో నీ పాదాలు ఎదుకు వచ్చి ఉన్నాం. యేసు ప్రభువా, నీ దయగల హస్తములు మా మీద ఉంచండి. ఈ ప్రార్థనలు ఎవరు ఏకీభవిస్తున్నారో ఆ సహోదరుడిపై దయచూపి, వారు ఒకవేళ నిజంగా పాపపు చీకట్లో ఉన్నా, మరణకరమైన పరిస్థితిలో ఉన్నా, వారు యేసు ప్రభువా నన్ను కరుణించు వారిని ప్రార్థించే వారి పట్ల ఒకసారి దయచూపి వారి పాప బంధకాల నుంచి విడిపించమని, వారి యొక్క మరణము నుంచి వారిని రక్షించమని,
వారికి నీవే జీవాన్ని దయచేయమని, నీ వెలుగును ప్రసాదించమని, నీ సమాధానాన్ని ప్రసాదించమని, నీకు విశ్వాసముతో ప్రార్థించి వారందరి పట్ల నీ దయ చూపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మమైన అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. యేసయ్య మన కుటుంబాల్లో ఆయన శాంతి సమాధానం నింపును గాక. ఈ రాత్రికి అనగా డిసెంబర్ 25 సాయంకాలం 6:30 గంటలకి రాజమండ్రి జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘ క్రిస్మస్ ఉంది. మరి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతస్తులు ఈ క్రిస్మస్కి అటెండ్ అయ్యి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని దీవింపబడాలని మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభములు కలుగును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.